1960-70 దశకాల్లో పుట్టి అంతో ఇంతో సాహిత్యంతో పరిచయం ఉన్నవారికి తప్పనిసరిగా తెలిసే పేరు బుచ్చిబాబు. బుచ్చిబాబు అనగానే గుర్తొచ్చేది ఆయన రాసిన చివరకు మిగిలేది నవల. కాల్పనిక సాహిత్యం, భావకవిత్వం, అభ్యుదయ కవిత్వ ధోరణులు రాజ్యమేలుతున్న రోజుల్లో అనుభూతికి పెద్దపీట వేసి కథల్ని కవితాత్మకంగా, తాత్విక భూమికతో, విశ్లేషణ సహితంగా, ఒక విధంగా కథకుడు తన మనస్సుని మన ముందు పరిచినట్టుగా రచనలు చేయడంలో బుచ్చిబాబే ప్రథముడేమో. ఆయనే చెప్పుకున్నట్టుగా తన నవలలోని, కథల్లోని పాత్రలు ఆయనకి తన జీవితంలో ఎదురైన వ్యక్తుల నుండి వచ్చినవే. మరి ఏ రచయితైనా ఎందుకు తన మనస్సులోని భావాల్ని వ్యక్తీకరిస్తాడు? ప్రతి ఒక్కరికి మనస్సులో ఒక ప్రపంచం ఉంటుంది. బయట ప్రపంచం సాధారణంగా అలాగే ఉండదు. మనం అనుకునేది ఒకటి, జరిగేది మరొకటి. మన కోరిక ఒకటైతే మనకి లభించేది మరొకటవుతుంది. అన్నీ అలా కాదు, కానీ కొన్నో ఎన్నో ఉంటాయి ప్రతి మనిషికి. ఆనందం, విషాదం, వైరుధ్యం, సంఘర్షణ. వీటిల్లోంచే మనిషి తన భావాలు, బాధ గురించి మాట్లాడడం మొదలెడతాడు. అది ఒక చిత్రంగానో, కవితగానో, కథగానో, నవలగానో, పాటగానో, పద్యంగానో, పరుగుగానో, పరాక్రమంగానో, ఉద్యమంగానో బయటపడుతుంది. చిన్ననాటి మన జీవితం, స్నేహితులు, మన చుట్టూ ఉన్న పరిసరాలు, ప్రకృతి, వ్యక్తులు, వీరందరూ మన జీవితాల్ని, జీవన గమనాన్ని నిర్దేశిస్తారు అంటారు బుచ్చిబాబు తన స్వీయ చరిత్ర మొదటి భాగమైన అంతరంగ కథనంలో. ఆయన వచన రచనలో కవిత్వ సౌందర్యం ఉంటుంది. ఆ కవిత్వంలో ప్రకృతి పరవశం కనిపిస్తుంది. ఆ ప్రకృతిలో మమేకమైన అతని అంతరంగం మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. తాను చిన్నప్పుడు తిరిగిన ప్రదేశాలు, పరిచయమైన వ్యక్తులు, ఆ తరువాత తను రాసిన చివరకు మిగిలేది నవలలో ఎలా పరిణమించి పాత్రల రూపంలో బయటికి వచ్చారో తెలియజేస్తారు ఇలా. ఉదాహరణకి, గడ్డిపోచ ప్రాణం తెచ్చుకొని ఎదిగిపోయి మనిషిగా మారినట్లు పచ్చ చీరలో కోమలి కదిలిపోతోంది. సర్వీ చెట్ల వెనక మాయమవుతూ నల్లటి మేఘాల మధ్య నుండి ఆకస్మికంగా మెరిసిన మెరుపుల ప్రకృతిని తనలో ఐక్యం చేసుకుంటోంది కోమలి. అట్లా గడ్డిపోచల మధ్య గంతులేస్తూ ఆకాశాన్ని, భూమిని బుజ్జగిస్తూ స్నేహం చేసుకుంటూ ఉండాల్సిన వ్యక్తి కోమలి. ఆమె జన్మస్థానం అగ్ని, పుట్టిల్లు పచ్చగడ్డి, అత్తెల్లు ఆకాశం, పిట్టలు, పువ్వులు ఆమె సంతానం. సర్వీ చెట్లు వానాకాలంలో పీల్చుకున్న వర్షం నీటిని ఈనాడు మెల్లమెల్లగా వదులుతూ కోమలిని మధ్య కూర్చోబెట్టి తలంటు పోస్తున్నాయి. ఇదంతా ఏమిటి? చిక్కటి కవిత్వం కాదు. చివరకు మిగిలేది నవలలో ఇంత గాఢమైన అనుభూత్యాత్మక కవితా దృష్టితో పాఠకులకు అక్షరాభిషేకం చేసిన బుచ్చిబాబు అదే కోమలి దేహాన్ని అనాటమీ ల్యాబ్లో డిసెక్షన్ టేబుల్ మీద ఊహించి నశ్వరమైన ఈ దేహం గురించి, తనలో రగులుతున్న సౌందర్యాగ్నితో దహించుకుపోతున్న మానసిక కల్లోలం గురించి తాత్వికంగా ఎంతో ఘర్షణ పడుతూ రాస్తాడు. అలాంటి ఘర్షణలోంచే ఎన్నో ఆణిముత్యాల్లాంటి కథలు అతని జీవన సాగరంలో మనకు లభించాయి. ఆ కథలు, నాటికల గురించి మరింతగా మన ముందుంచుతున్నారు శ్రీ కెఎన్ మురళీశంకర్. వినేద్దామా? ప్రపంచంలో ఒకే పోలికతో 7 మనుషుల వరకు ఉండే అవకాశం ఉందన్నది మనం తరచూ వింటూ ఉండే మాట. అయితే ఎక్కడా కూడా ఒకే మనస్తత్వం ఉన్న 2 మనుషులు ఉన్నట్టుగా తెలియరాలేదు. ఏ కోదరులైనా, చూడ్డానికి అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉండే కవలలైనా ఆలోచనా విధానం మాత్రం
ఎవరికి వారిదిగానే ఉంటుంది తప్ప ఎలాంటి సారూప్యతలు ఉండవు. ఇంతటి ప్రత్యేకత ఉన్న మానవ మనస్తత్వాన్ని ఇతివృత్తంగా తీసుకుని తెలుగు సాహిత్యంలో ఉన్నత శ్రేణి కథల్ని రాసిన రచయితల జాబితాలో ముందు వరుసలో చెప్పుకోవలసిన పేరు బుచ్చిబాబుది. తన జీవితకాలంలో మొత్తం 82 కథలు, ఒకే ఒక్క నవల, 40 సాహిత్య వ్యాసాలు, మరో 40 నాటిక నాటకాలు, ఒక పరామర్శ గ్రంథం, కొన్ని పీఠికలు, పరిచయాలు రాశారు బుచ్చిబాబు. తన ఆత్మకథని నా అంతరంగ కథనం పేరిట అక్షరబద్ధం చేశారు. శివరాజు వెంకట సుబ్బారావు అనే అసలు పేరుతో కన్నా బుచ్చిబాబు అనే కలం పేరుతోనే సుప్రసిద్ధులు వీరు. ఒక్క మాటలో చెప్పాలంటే 1936లో ఆరంభించి తరువాతి 30 ఏళ్ల కాలంలో తెలుగు సాహిత్యం మీద తనదైన ముద్రని వేశారు ఈ విశిష్ట రచయిత. దశాబ్దాలు గడిచిన తరువాత కూడా ఇవాల్టికి తెలుగు కథపై మనస్తత్వ శాస్త్ర ప్రభావం అనే అంశం మీద ఏ చర్చ జరిగినా బుచ్చిబాబు కథలు ప్రస్తావనకు రాకమానవు. తరాలు మారినా ఆయన కథలకు ఏమాత్రమూ వన్నె తగ్గలేదని చెప్పేందుకు 2 సంపుటాలుగా అందుబాటులో ఉన్న ఈ కథలు మళ్లీ మళ్లీ ముద్రితమవుతూ ఉండడం ఒక్కటే సాక్ష్యం. బుచ్చిబాబు నాటికల్లో అధిక శాతం రేడియో కోసం రాసినవే అయినప్పటికీ వాటిలో కొన్ని ప్రతిభావంతులైన నటీనటుల చేత రంగస్థలం మీద ప్రదర్శించబడి నాటి ప్రేక్షకుల మన్ననలను మాత్రమే కాదు, పుస్తక రూపంలో నేటి పాఠకుల ఆదరణను పొందుతున్నాయి. ప్రాక్ పశ్చిమ వాంగ్మయాలతో పాటు తత్వ మనస్తత్వ శాస్త్రాలను తనివితీరా అధ్యయనం చేయడం వల్ల కావచ్చు, మానవ మనస్తత్వ విశ్లేషణ మీద తిరుగులేని పట్టును సాధించారు బుచ్చిబాబు. ఆయన కథలన్నింటినీ వరుసగా చదువుతున్నప్పుడు కథకుడే నేరుగా పాఠకులకి కథ చెప్పే పద్ధతి పట్ల ఈ రచయితకి మక్కువ ఎక్కువ అనిపిస్తుంది. ఉన్నత కుటుంబాల వ్యక్తులు, మధ్యతరగతి మనుషులు బుచ్చిబాబు కథల్లో ప్రధాన పాత్రలు. యుద్ధం తాలూకు పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాల తాలూకు పర్యవసానాలు నేపథ్యంలో ప్రస్తావనకు వస్తూ ఉన్నప్పటికీ కథలు మాత్రం ప్రధాన పాత్రల అంతరంగ విశ్లేషణే కేంద్రంగా సాగుతాయి. అయినప్పటికీ ఏ 2 పాత్రల మధ్య, సన్నివేశాల మధ్యన పోలిక లేకపోవడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కథారచనలో మాత్రమే కాదు, బుచ్చిబాబు తన కథలకు పెట్టే పేర్లలోనూ కవిత్వం తొణికిసలాడుతుంది. బుచ్చిబాబు కథల్ని తలుచుకోగానే పాఠకులకి మొదటి వరుసలో గుర్తొచ్చే పేరు నన్ను గురించి కథ రాయవు. 2 పాత్రల మధ్య ఒక జీవితకాలంలో జరిగిన కొన్ని సన్నివేశాల కూర్పు ఈ కథ. ఆ ఇద్దరూ ఒకరికి ఒకరు ఏమీ కారు. కానీ కథ ముందుకు సాగే కొద్దీ వాళ్ల మధ్య ఓ తెలియని ఆకర్షణ ఉందన్న విషయం పాఠకులకి అర్థమవుతూ ఉంటుంది. ఒక పాత్ర కథకుడు, ప్రవృత్తిరీత్యా రచయిత. మరో పాత్ర కుముదం. కథకుడు యవ్వనంలో ఉండగా అతడికి పరిచయమైన స్త్రీ ఆమె. వాళ్ళు కలిసేది తరచూ కాకపోయినా కలిసిన ప్రతిసారి కుముదం కోరే కోరిక ఒక్కటే, నన్ను గురించి కథ రాయవు అని. మొదట్లో పట్టించుకోకపోయినా రాను రాను కుముదం కోరిక ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది అతనిలో. ఎందుకంటే కథకుడి దృష్టిలో కుముదాన్ని గురించి కథ రాసేందుకు ఏమీ లేదు. అనారోగ్యంతో మంచం పట్టిన కుముదం మరణం అంచుకి చేరుకున్నప్పుడు అతడికి తెలుస్తుంది ఆమె తనని ఎంతగానో ప్రేమించిందని, ఆ ప్రేమని వ్యక్తపరిచే ప్రయత్నమే కథ రాయమని అడగడం అనిను. కథకుడి పాత్రని మాత్రమే కాదు, పాఠకులని కూడా విస్మయానికి గురి చేస్తుంది కుముదం పాత్ర. 3 మనుషుల మధ్య స్నేహం ఉండడం వింతేమీ కాదు. ఆ 3లో 2 పురుషులు, మరొకరు స్త్రీ కావడంలో కూడా విశేషం లేదు. కానీ ఆ స్త్రీ ఆ 2 పురుషుల్లోనూ ఒకరికి భార్య, మరొకరికి ఒకనాటి ప్రేయసి అయి ఉంటే అది కథావస్తువు. పైకి ఎంతో సౌహార్ద్రంగా ఉండే ఆ 3 వెనుక తీవ్రమైన అంతరంగ మథనం ఉన్నప్పుడు అది బుచ్చిబాబు లాంటి రచయిత మాత్రమే చేపట్టగలిగే కథావస్తువు. ఈ ఇతివృత్తాన్ని నిరంతరత్రయం అనే కథగా మలిచారు బుచ్చిబాబు. ఈ కథలో భర్త ధనవంతుడు, స్నేహితుడు సామాన్యుడు. ఆ ధనవంతుడు జబ్బు పడితే భార్య, స్నేహితుడు సేవలు చేస్తారు. తన భర్త మరణం అంచుకు వెళ్తూ ఉండడం చూసిన భార్య స్నేహితుడికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. భర్త కోలుకున్నాడు, స్నేహితుడు జబ్బు పడ్డాడు. మరిప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుంది? నిరంతరత్రయం కథలో పాత్రలకి వచ్చే జబ్బు క్షయవ్యాధి. ఈ కథ రాయడం కోసం శానిటోరియంల పనితీరు, అక్కడ వైద్యం జరిగే విధానాలని వ్యక్తిగతంగా పరిశీలించారట బుచ్చిబాబు. అంత శ్రద్ధ తీసుకుని రాయడం వల్లనే కావచ్చు ఆయన కథలు
ఈనాటికి పాఠకాదరణ పొందుతున్నాయి. ఒక స్త్రీ, ఇద్దరు పురుషులు ప్రధాన పాత్రలుగా నిరంతర త్రయంకి పూర్తి భిన్నమైన ఇతివృత్తంతో రాసిన కథ మేడమెట్లు. ఒక యువతిని యవ్వనారంభంలో ప్రేమించిన వ్యక్తి, తరువాతి కాలంలో ఆమెను పెళ్లి చేసుకున్న మనిషి వాళ్ల జీవిత చరమాంకంలో ఓ కొండ ప్రాంతంలో ఒకరికి ఒకరు తారసపడతారు. ప్రేమించిన వ్యక్తి తన ప్రియురాల్ని గురించి చెప్పే కబుర్లన్నీ శ్రద్ధగా విన్నప్పటికీ ఆ ప్రేయసి తన భార్యేనని పోల్చుకోలేకపోతాడు ఆ భర్త. నాయిక మనస్తత్వానికి ప్రతీకగా నిలిచిన మేడమెట్లు కథలో ప్రధానమైన మలుపులన్నింటికీ కారణమవుతాయి. అంతేకాదు, ఈ కథకి ముగింపుని కూడా మేడమెట్ల మీదే ఇచ్చారు రచయిత. బుచ్చిబాబు కేవలం రచయిత మాత్రమే కాదు, చిత్రకారుడు, ప్రకృతి సౌందర్యారాధకుడు కూడా. ఆయన కథల్లో ప్రకృతి వర్ణనలు విరివిగా దర్శనమిస్తాయి అనడం కన్నా కథాగమనంలో ప్రకృతి కూడా కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడం సబబుగా ఉంటుంది. ఎల్లోరాలో ఏకాంత సేవ కథలో ప్రధాన పాత్రలు రెండు. ఒకరు వయసులో ఉన్న వితంతువు, మరొకరు ఆ వితంతువుకి స్వయానా చెల్లెలి భర్త. అనుకోకుండా వాళ్ళిద్దరూ కలిసి ఓ ప్రయాణం చేయాల్సి వస్తుంది. అది కూడా శిల్ప సంపదకు పేరుగాంచిన ఎల్లోరాకి. కథ పూర్తయ్యేసరికి ఎల్లోరా కూడా కథలో ఓ ప్రధాన పాత్ర అయిపోతుంది. ఇక అరకులోయలో కూలిన శిఖరం కథ మాచ్ఖండ్ ప్రాజెక్టు నిర్మాణం నాటి అరకు అందాలని కళ్ల ముందు ఉంచుతుంది. అవడానికి ఇది కూడా ఒక స్త్రీ, ఇద్దరు పురుషుల మధ్య జరిగే సంఘర్షణే అయినా ఈ కథ అరకులోయలో తప్ప మరోచోట జరిగేందుకు వీల్లేదు అనిపించేలా తీర్చిదిద్దారు బుచ్చిబాబు. ఈ కథలో నాయిక నిరక్షరాస్యురాలైన గిరిజన యువతి, పురుషులిద్దరూ విద్యావంతులు, అంతకు మునుపే ఒకరితో ఒకరికి పరిచయం ఉన్నవారును. అరకులోయకి ప్రతీకగా గిరిజన స్త్రీని చిత్రించడం బుచ్చిబాబు కథన చాతుర్యానికి ఒక మచ్చుతునక. ఒకే పోలికలతో ఇద్దరు మనుష్యులు ఉన్నప్పుడు వారిద్దరూ కవలలు అయితీరాలనే నియమం లేదు. అనురాగ ప్రస్తారం కథలో నాయకుడికి తన భార్యని పోలిన మరో స్త్రీ తారసపడుతుంది. తక్కువ సమయంలోనే అతని కుటుంబంతో ఆమెకి స్నేహమూ కుదురుతుంది. ఆమె పట్ల అతనికి ఆకర్షణ కలగడానికి కారణం కేవలం ఆమెకి తన భార్యతో దగ్గర పోలిక ఉండడం మాత్రమేనా? ఇంతకీ ఈ కథలో నాయకుడు సంగీత కళాకారుడు. అతడు చేసే రాగప్రస్తారం ఆ స్నేహితురాలికి ఎంతో ఇష్టం. మరి భార్య పట్ల అతనికి ఉన్న అనురాగంలో ఆ స్నేహితురాలి కారణంగా ఏమన్నా మార్పు వచ్చిందా? సున్నిత స్వభావుడైన ఆ కళాకారుడి మానసిక సంఘర్షణని పాఠకుల కళ్లకు కడతారు బుచ్చిబాబు. పెళ్లి కావలసిన యువతీ యువకులకి పెళ్లిచూపులు అనేది ఒక చిత్రమైన సందర్భం. కేవలం కొద్ది నిమిషాల పరిచయంలో అవతలి వ్యక్తిని గురించి ఓ అంచనాకి వచ్చి జీవిత భాగస్వామిని నిర్ణయించుకోవలసిన పరిస్థితి. నిర్ణయం సరైనదే అయితే జీవితం ఆనందమయమే. కానీ ఆ కీలక క్షణంలో ఆలోచన గతి తప్పి తాను తిరస్కరించిన వ్యక్తే తనకి అన్ని విధాలా సరిజోడు అన్న స్పృహ ఆలస్యంగా కలిగితే బుచ్చిబాబు రాసిన తీర్పు చేసిన వాడికే శిక్ష కథలో కథానాయకుడి పరిస్థితి ఇదే. పెళ్లిచూపులు చూసిన యువతుల్ని ఏదో వంకన తిరస్కరించడమే అలవాటుగా చేసుకున్న కథానాయకుడు దాదాపు 2 దశాబ్దాల పాటు అవివాహితుడిగా మిగిలిపోతాడు. అనుకోకుండా అతడు మెచ్చిన ఓ కన్య మరెవరో కాదు, ఒకప్పుడు తాను తిరస్కరించిన యువతి కూతురే అని తెలుసుకోవడమే ఈ కథ. ఆ యువతి నచ్చలేదని పెళ్లిచూపుల్లో తీర్పు చేసిన కథానాయకుడు అనుభవించిన శిక్ష ఏమిటన్నది గుర్తుండిపోయే రీతిలో కథగా మలిచారు రచయిత. సంతోష్ కుమార్ అనే కలం పేరుతో ఆంగ్లంలో కవిత్వం రాయడం ద్వారా సాహితీ వ్యాసంగంలోకి అడుగుపెట్టిన బుచ్చిబాబు ఓ కవిగారి చరిత్రని కథగా మలిచారు కవిరాజ విరాజితము పేరుతో. 70 ఏళ్లు పైబడిన ఆ వృద్ధ కవి జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలన్నింటినీ తక్షణం స్పందించి కవితలు రాశారు. అంతేకాదు, వాటిని సంబంధిత నాయకులకి పోస్టు చేశారు కూడా. తన కవితలతో పాటు వారి స్పందనల్ని జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు. ఆ కవిత్వాన్నంతా ప్రచురించే పని పెట్టుకోలేదు, కానీ కథకుడికి చదివి వినిపించాలని సంకల్పించారు. ఫలితంగా కథకుడు కవిగారి కవిత్వంతో పాటుగా మింటో మార్లే సంస్కరణల మొదలు హరిజనుల ఆలయ ప్రవేశం వరకు చరిత్రలోకి ప్రయాణం చేస్తాడు. వాటితో పాటు కవిగారి జీవితంలో ముఖ్యమైన సంఘటనలు, ఆయన అనుభవించిన ఆనంద విషాదాల తాలూకు అనుభూతుల్ని తనవిగా చేసుకుంటాడు. కవిరాజ విరాజితము వృత్తంతో ఆ వృద్ధుడు రాసిన పద్యాలని పత్రికలో ప్రచురించాలన్న కథకుడి సంకల్పం నెరవేరిందా అన్నది ముగింపు.
సినీ రంగానికి చెందిన వ్యక్తులతో విశేషమైన పరిచయాలున్నాయి బుచ్చిబాబుకి. ఆయనకి ఉన్న సాహిత్యాభిలాషతో పాటు ఆ కాలంలో దక్షిణ భారత సినిమా పరిశ్రమకి ముఖ్య కేంద్రంగా ఉన్న మద్రాసు నగరంలో నివాసం ఉండడం కూడా ఇందుకు కారణం. ఓ సామాన్యుడికి ఇద్దరు నటీమణులకు మధ్య పరిచయం స్నేహంగా పరిణమించడాన్ని ఆయన కథగా రాసినప్పుడు సహజత్వానికి ఎక్కడా లోటు రాలేదు. ఆశాప్రియ కథలో కథానాయకుడు విద్యార్థి రోజుల నుంచి వెండితెర నాయిక ఆశాప్రియకి అభిమాని. అనుకోకుండా పాత్రికేయ వృత్తిలో ప్రవేశించి ఆమె నటించిన సినిమాలపై సమీక్షలు రాస్తూ అటుపైని ఆమెని ఇంటర్వ్యూ చేసే నిమిత్తం కలుస్తాడు కూడా. ఆశాప్రియకి తెలిసిన మనిషి అనురాధ. ఆమెతో పాటే ఉంటూ సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉంటుంది. కథకుడికి ఈ ఇద్దరు స్త్రీలతోనూ పరిచయం ఏర్పడుతుంది. ఆశాప్రియ అతడు ఇచ్చే సలహాలను పట్టించుకోనట్టు నటిస్తూనే తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటుంది. మరోవైపు అతడు ఊహించినట్టే అనురాధ పెద్ద తారగా అవతరిస్తుంది. అదే సమయంలో ఆశాప్రియకి అవకాశాలు తగ్గడం మొదలవుతుంది. ఈ పరిణామాలన్నీ వాళ్ల ముగ్గురి స్నేహం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించాయో చెబుతుంది కథ. బుచ్చిబాబులోని మరో పార్శ్వం నాటక రచయిత. ఆకాశవాణిలో ఉద్యోగం నిర్వహించిన బుచ్చిబాబు తన నాటికలు, నాటకాల్లో చాలా వరకు రేడియో కోసమే రాశారు. వీటిలో ముందుగా ప్రస్తావించుకోవలసిన రచన రాయల కరుణకృత్యం. భారతి పత్రికలో ప్రచురించబడిన ఈ నాటిక ఆధారంగానే వాహిని స్టూడియోస్ పతాకంపై బిఎన్ రెడ్డి మల్లీశ్వరి చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో వచ్చిన ఉత్తమ చిత్రాల జాబితాలో ప్రస్తావించి తీరాల్సిన సినిమా మల్లీశ్వరి. గగన సీమల తేలు ఓ మేఘమాల, మా ఊరు గుడిపైన మసలి వస్తున్నావా, మళ్ళీ మాటేదైనా నాతో మనసు చల్లగా చెప్పిపోవా, నీలాల ఓ మేఘమాల, రాగాల ఓ మేఘమాల. రంగస్థలంపై విజయవంతంగా ప్రదర్శించబడి బుచ్చిబాబుకి బహుమతులు తెచ్చిపెట్టిన నాటిక ఆత్మవంచన. బహుమతులతో పాటు విమర్శకుల ప్రశంసలని సంపాదించి పెట్టింది ఈ రచన. నాటితరం ఆకాశవాణి శ్రోతలు ఇష్టంగా తలుచుకునే నాటికలు దారిన పోయే దానయ్య, తిష్యరక్షిత, ఉమర్ ఖయాం, అంతిమ జ్ఞానం మొదలైనవన్నీ బుచ్చిబాబు రచనలే. తెలుగు నాటకరంగపు ఆరంభ దశను, ఆధునిక దశని జ్ఞాపకం చేసుకునే క్రమంలో విమర్శకులు, పరిశోధకులు కూడా తప్పక ప్రస్తావించే నాటక రచయితల పేర్లలో బుచ్చిబాబు పేరు లేకుండా ఉండదు. సుసంపన్నమైన సాహిత్యాన్ని తెలుగు పాఠకులకి మిగిల్చి తన 51వ ఏట 1967 సెప్టెంబర్ 20న కీర్తిశేషులయ్యారు బుచ్చిబాబు. రాజు మరణించే ఒకతార రాలిపోయే, సుకవి మరణించే ఒకతార గగనమెక్కే అన్న నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా వాక్యాలు బుచ్చిబాబు విషయంలో అక్షర సత్యాలు. ఏకాంతంగా కాలువ గట్టున గడ్డిలో పడుకొని తారల్ని చూస్తూ చివరికి మిగిలేది నవలలో
దయానిధి వేసుకున్న ప్రశ్న జీవితానికి అర్థం ఏమిటి అని. అతనికి సమాధానం దొరికిందా అంటే బుచ్చిబాబు ఆ పాత్ర ద్వారా ఇలా చెప్తారు. చివరకు మిగిలింది జీవితానికి అర్థం ఏమిటి అన్న ప్రశ్నకి దాని సమాధానం తెలుసుకునేటందుకు తను చేసిన యత్నాల జ్ఞాపకాలు, తనతో తాను సమాధానపడటం, అది మిగిలిందంటారు. అనుభవాలు, అనుభూతుల జ్ఞాపకాల దొంతరతో జీవితాన్ని, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వయించుకుంటూ అర్థం చేసుకునే ప్రక్రియలో మనస్సులో రేగిన భావాల్ని బయటకు తన రచనల ద్వారా చెప్పడాన్ని చైతన్య స్రవంతి స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనుకుంటే, ఆ ప్రక్రియ గురించి బుచ్చిబాబు రచనల్లోని చైతన్య స్రవంతి గురించి వివరిస్తున్నారు శ్రీమతి జగద్ధాత్రి. తెలుగు సాహిత్యంలో బుచ్చిబాబుది ఒక అద్వితీయ స్థానం. సున్నిత సుందరమైన విషయాలతో పాటే అనంత మనో అగాధాలను కూడా అక్షరీకరించాడు. 1916 జూన్ 14న జన్మించిన శివరాజు వెంకట సుబ్బారావు బుచ్చిబాబు 1967 సెప్టెంబర్ 20న పరమపదించారు. బుచ్చిబాబుగా మనందరికీ చిరపరిచితులైన ఈ రచయిత తెలుగు సాహిత్యంలో ఒక ప్రగాఢమైన మెరుపు. వృత్తిపరంగా ఆంగ్లోపన్యాసకునిగా, తర్వాత ఆల్ ఇండియా రేడియోలోనూ పనిచేశారు. 19వ శతాబ్దం ఆదిలోనే పాశ్చాత్య సాహిత్యంలో మొదలైన చైతన్య స్రవంతి స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ చాలామంది తెలుగు రచయితలను కూడా ప్రభావితం చేసింది. జేమ్స్ జాయిస్, యులిసిస్ వంటి కావ్యాలు చదువుకుని ప్రభావితమై తమ రచనల్లో ఆ పద్ధతిని పాటించిన వారిలో చలం, శ్రీశ్రీ వంటి వారు కూడా ఉన్నారు. మనిషిలోని ఏర్పడే భావోద్విగ్నతల్ని ఎప్పటికప్పుడు యథాతథంగా అక్షరీకరించడమే ఈ చైతన్య స్రవంతి పద్ధతి. ఇది సాహిత్యంలోని పాత్రలను చిత్రించేటప్పుడు అమలుపరిచారు. బాహ్య ప్రవర్తన, అంతర్వర్తన మధ్య జరిగే సంఘర్షణను తెలిపేదే ఈ చైతన్య స్రవంతి పద్ధతి. ఈ శైలిలో బుచ్చిబాబు తెలుగు సాహిత్యంలో మిగిల్చిన తాత్విక సంపద చివరకు మిగిలేది నవల. ఇప్పటికీ ఈ నవలను తెలుగు సాహిత్యంలో ఉత్తమమైనదిగా గౌరవిస్తున్నారు. ఈ పాశ్చాత్య రచనా ధోరణి చలం మ్యూజింగ్స్లోనూ, శ్రీశ్రీ కథల్లోనూ మనకు సుస్పష్టంగా అగుపిస్తుంది. 2 ప్రపంచ యుద్ధాల నడుమ మనిషి జీవితంపై పడిన ప్రభావాలు చాలా ఉన్నాయి. అలాంటి దశలోని ఒక యువకుడి కథే చివరకు మిగిలేది. మనిషిలోని అంతర్మథనాలకు అక్షర రూపం ఈ నవల. ఆధ్యాత్మిక, తాత్విక, సామాజిక విషయాలపైన చర్చ విపులంగా ఉంటుంది ఈ నవలలో. నేటికీ గొప్ప మనోవైజ్ఞానిక నవలగా ఈ రచనకు తెలుగు సాహిత్యంలో చిరస్థానం ఉంది. ముందుగా ఈ నవలకు తాను ఏకాంతం అని పేరు నిర్ణయించుకున్నానని, కానీ ఆచంట జానకీరామ్ గారు దీనికి చివరికి మిగిలేది అనే పేరును సూచించారని, అదే ఖరారు అయిందని చెప్తారు రచయిత. ఎవరికి వారు జీవిత అర్థాన్ని కనుగొనడానికి ప్రయత్నించడం వలన, మనకి మనమే రుజువు చేసుకోవడం వలన సృష్టి అంత భయంకరంగా ఉండకపోవచ్చును అంటారు ఈ నవల ప్రారంభంలోనే. నా ఆనందం కోసం నేను రాసుకున్నాను. ఎవరికి అర్థం కాకపోయినా, ఎవరు బాగులేదన్నా నాకు లెక్కలేదు అని నేను అనుకోలేను. ఏ రచయితైనా అట్లా అన్నా నేను నమ్మను. నా సమకాలికులలో కొందరు పిన్నలకి, పెద్దలకి కూడా నేను చెప్పదలుచుకున్నవి అవగాహన కావడం, రుచించడం, సానుభూతితో వారు విమర్శించగలగడం నాకు ఉత్సాహాన్ని, సంతృప్తిని కలిగించింది. అది నా అదృష్టం అంటారు బుచ్చిబాబు. సాహిత్య, తాత్విక, సామాజిక విలువలకు నిదర్శనంగా ఈ నవల చిరస్థాయిగా బుచ్చిబాబు పేరుతోనే ముడిపడి ఉంటుంది శాశ్వతంగా. ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం బాగా ప్రభావితం చేసిన, పాశ్చాత్య సాహిత్యాన్ని ఔపోసన పట్టేసిన తెలుగు రచయితల్లో బుచ్చిబాబు ఒకరు. బెర్ట్రాండ్ రస్సెల్, టిఎస్ ఇలియట్, జేమ్స్ జాయిస్ లాంటి ఎందరో పాశ్చాత్య రచయితల్ని క్షుణ్ణంగా చదువుకున్నారు కనుకనే బుచ్చిబాబు సాహిత్యం ప్రపంచ స్థాయిని పొందుతుంది ఆంగ్లంలోకి తీసుకువెళ్ళగలిగితే. మనిషిలోని అంతర్బహిర్ యుద్ధమే, సంఘర్షణే అతని రచన. అతని రచనే అతని ప్రతిబింబం. తన ఆంతర్యంతో ఎంతవరకు సామరస్యం కలిగి ఉంటాడో ఆ స్థాయి మనిషి మానసిక ప్రశాంతతను నిర్ణయిస్తుంది. అదే చివరికి అతని తాత్వికతను, ఆధ్యాత్మికతను నిర్దేశిస్తుంది. అలాంటి తత్వమే బుచ్చిబాబు రచనల్లో మనకు అగుపించేది. బుచ్చిబాబు గారి సాహితీ వ్యాసాలు వ్యాసపథంలో తన అంతరంగ మదనం పేరిట ముందు మాట రాస్తూ, అతని జీవన సహచరి శ్రీమతి శివరాజు సుబ్బలక్ష్మి గారు పంచుకున్న సాహితీ జ్ఞాపకాల్లో ఆయన రాసిన ప్రతి రచనను తన చేత ముందుగా చదివించేవారని, తాను ఆగకుండా లీనమై చదివేస్తే ఆ రచన బాగుంది అన్న నిర్ధారణకు వచ్చేవారని చెప్తారు. శివరాజు సుబ్బలక్ష్మి గారు తమ 90వ వడిలో ఉన్న ఇప్పటికీ బుచ్చిబాబును గురించి సాహిత్య జగత్తుకు ఎన్నో విషయాలను అందిస్తూనే ఉంటారు. బుచ్చిబాబును గురించి చెప్పుకోవాల్సిన మరొక విశేషం అతని సాహిత్య వ్యాసాలు.
ఇందులో ఆయన చర్చించిన విషయాలు ఎన్నెన్నో. కథను గురించి, కథకుని అంతరంగం గురించి, మన రచయితలు కొందరి గురించి, అలాగే పాశ్చాత్య సాహిత్యకారులను గురించి అనేక విషయాలను సమగ్రంగా, విశ్లేషణాత్మకంగా చర్చించారు. ప్రపంచ తాత్వికుల్లో ముఖ్యుడైన బర్ట్రాండ్ రస్సెల్ను గురించి రాసిన వ్యాసంలో తెలుగువారికి రస్సెల్ తాత్విక చింతనను, సామాజిక చైతన్యాన్ని పరిచయం చేస్తారు. షేక్స్పియర్ను గురించి రచించిన వ్యాసంలో హ్యామ్లెట్తో షేక్స్పియర్ చిత్రీకరించిన తల్లి కొడుకుల అనుబంధాన్ని విపులంగా చర్చిస్తారు. తన చివరకు మిగిలేదిలో కూడా తల్లి జీవితం దయానిధిపై ఎంతలా ఉంటుందంటే అతని జీవితాంతం ఆ ప్రభావం నుండి బయటపడలేదు. బుచ్చిబాబు అంతరంగ చిత్రంలో కూడా తన ఆత్మిక తాత్విక అన్వేషణను గురించి చర్చిస్తారు. మనసులో అనిపించింది ఉన్నది ఉన్నట్లు చిత్రించడం అనేదే చైతన్య స్రవంతి పద్ధతి. ఆ పద్ధతిలో సాఫల్యం పొందిన వారిలో జేమ్స్ జాయ్స్ లాంటి వారు కొందరు. అదే ధోరణిలో రాయబడి చైతన్య స్రవంతికి మంచి నిదర్శనంగా నిలిచేదే చివరకు మిగిలేది. ఈ నవల ఇతివృత్తం కన్నా ఉత్తమ విలక్షణ శైలికే ఉదాహరణగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. జీవితంపై అవగాహన ఏర్పరిచే రచనలు నిత్యమై శాశ్వతమై నిలిచి ఉంటాయి. అలాంటి రచయితలు తమ రచనలుగా సాహిత్యాకాశంలో ధృవతారులుగా మిగిలే ఉంటారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో మనకు లభించిన గొప్ప రచయితల్లో విశిష్టమైన విలక్షణ రచయితగా బుచ్చిబాబు గారిది తిరుగులేని స్థానం అని మరొకసారి సగౌరవంగా తెలుపుకుంటున్నాను. దారిలో ఎదురైన ఓ మామూలు ముఖంలో ఓ అంతు తెలియని ఆకర్షణ, ఓ అద్భుత సౌందర్యం కనిపించినప్పుడు, గాలికి సర్వీ చెట్లు తలలూపినప్పుడు, సెలయేటి గలగలలు మనసును దోచినప్పుడు, అడవిలో ప్రయాణం సాగిస్తూ ఉంటే ఓ పేరు తెలియని పువ్వు పరిమళం మనస్సును కలవరపెట్టినప్పుడు, ఓ పురాతన స్మృతి మిదిలి మెదలక వేధించినప్పుడల్లా ఆ అనుభూతుల స్రవంతిలో ఓ చైతన్య ప్రవాహంలా బుచ్చిబాబు గారి భావ పరంపర మనలో జీవిస్తూ ప్రవహిస్తూనే ఉంటుంది.